ముల్కశిర కారితే సాలైందంటే వానలు పడతాయి. ఆయిటి కాలం షురువు అవుతుంది. షిన్కు పడుతుంది కాబట్టి కమ్మటి మట్టి వాసనకు భూపాపలు నేల తల్లి పొరలు చీల్చుకుంటూ బయటికి వస్తుంటాయి. షెర్ల కప్పలు బెకబెక అనుకుంటా సప్పుడు చేస్తుంటాయి. ఏహే కప్పలది కూడా వాడతేనా అని గరంగా ఆకుర్రి. కప్పల వాడితే కానీ జర్ర ఇచ్చంతరమైన కప్పలున్నాయి. కావాలంటే గి వార్త చూడరు, మీకే అర్థమవుతుంది. చిట్టి కప్పలు చూసినాం, గాండ్రు కప్పలు చూసినాం, కానీ జగిత్యాల జిల్లాలో ఓ ఇచ్చంతరమైన కప్పలు తిరుగుతున్నాయి అబ్బా. అవు అన్ని పసుపు రంగు కప్పలు ఉన్నాయి. పసుపు రంగు పూసి షెర్లు ఇడిచిపెట్టినట్టే ఉన్నాయి చూస్తుంటే. ఆయిటిషిన్కు వౌడే ఆలస్యం. షెర్లు నింతాయి, షెర్లకు కప్పలు చేరుతాయి. మస్క మస్క చీకటి పడంగానే కప్పల బెకబెకలు వినపడుతూనే ఉంటాయి. అగో అట్టనే ఈ ఏడు కూడా. కాకపోతే మామూలుగా కనపడేటి కప్పలు నలుపు రంగులు ఉంటాయి, గోధుమ రంగులు ఉంటాయి. కానీ గియ్యి మాత్రం ఇగింత ఇచ్చంతరంగా పసుపు రంగులు ఉన్నాయి. అయితే గిసవంటి పసుపు రంగు కప్పలేందని పరేషాని కాకురి సుమా. ఆనకాలంలో ఆరుద్ర పురుగులు కానొచ్చినట్టే ఈ పసుపు రంగు కప్పలు కూడా ఉంటాయి అన్నట్టు. కాకపోతే అన్ని దుక్కుల గాండ్రావుల్లో ఏడాదంతా భూమి లోపలనే ఉంటాయి. శినుకు పడంగానే చల్లదనానికి బయటకు వస్తుంటాయి. నీళ్లలో తిరుక్కుంటూ బెకబెకబెకమా అని సప్పులు చేసుకుంటూ చుట్టుముట్టుండేటోళ్లను మస్తు మురిపిస్తుంటాయి. అగో అట్టనే ఈ పాటికి జగిత్యాల జిల్లాలో దర్శనం ఇచ్చినాయి అన్నట్టు. ఈ ఏడు ముందుగాల పడ్డ వానలకు జగిత్యాల పట్టణంలో ఇండ్ల నడమ నీళ్ళాగితే గా నీళ్లలో పసుపు రంగు కప్పలు కానొచ్చేటాళ్లకు గావిటిని చూసుకుంటూ ఒక మురిపేం కాదు అక్కడ వాళ్ళది. అగ చూడులి ఎట్టున్నాయో పసుపు రంగు నీళ్ళల్లో ముంచి బయటికి తీసి నీళ్ళల్లో వదిలిపెట్టినట్టే ఉన్నాయి కదా. నీళ్ళల్లో కొన్ని, బండల మీద కొన్ని, ఒడ్డు కొన్ని. భలే గమ్మత్తుకున్నాయి అబ్బాకి పసుపు రంగు కప్పలు.